సరే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు అంటారు కదా, మరి నువ్వు ఎలా పడుకుంటున్నావే? ఏది వద్దంటారో అదే చేయటం నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది బాబు. పూర్వజన్మలో మీ నాన్నగారి పేరు ఉద్దాలకుడు. ఉద్దాలకుడా? అదే, వద్దన్నది చేసేదాని మొగుడు ఉద్దాలకుడు. అది సరే, ఇప్పుడు నువ్వు దేనికొచ్చావు? ఏం లేదమ్మా, మయూరి విషయం మాట్లాడదామని వచ్చా. వాళ్ళ అమ్మది మయూరి అని దానికి ముద్దుగా పేరు పెట్టుకుంది. పెద్ద డాన్సర్ అవుతుందని ఆశపడిందో ఏమో. మరి ఏమా, మన ఇంట్లో డాన్స్ వచ్చిరాదు కదా, మయూరి ఒకవేళ డాన్స్ నేర్చుకుంటే ఏమైనా అవుతుందమ్మా? ఏమీ కాదు. కావలసింది నువ్వు ఆగమన్నా ఆగదు. వెనకటికి మీ తాతగారు సుబ్బరాయ శాస్త్రి గారికి జలగండ ఉందని జోష్యులు చెప్పారు, అంతే. ఈతకు పోయేవారు కాదు. ఒక ఏరు దాటడం కానీ, చెరువు కట్టుకు వెళ్ళడం కానీ, కనీసం పెరట్లో ఉన్న బావిలో బక్కెట్ నీళ్లు కూడా తోడేవారు కాదు. అంత జాగ్రత్తగా ఉంటే చివరికి ఏమైంది? గుండులా ఉండే మనిషి దాహం వేసి రాగి చెంబులో నీళ్లు పోసుకుని బుక్కెడు తాగి పొలం ఆడి గుటుక్కుమన్నారు. అలా వచ్చింది ఆయనకి జలగండం. అమ్మయ్యా, బతికిపోయారు.